క్యారెక్టర్ ఫైనల్ చేసి ఈ క్యారెక్టర్కి మీరే అని చెప్పి షూటింగ్ డేట్స్ చెప్పకుండా స్కిప్ చేసిన మూవీస్ ఏమైనా ఉన్నాయా? మీరు చేయాల్సిన క్యారెక్టర్ వేరే ఎవరైనా చేసేటోళ్ళు ఉన్నారా? ఈ మధ్యకాలంలో ఒక 3 సినిమాలు అట్లా వచ్చాయి. 3 సినిమాలు ఫిక్స్ చేసుకున్నారు, సంప్రదించారు, ఫిక్స్ చేసుకున్నారు, కథ చెప్పారు, అంటే నా పాత్ర చెప్పారు, డేట్స్ ఇచ్చారు, అమౌంట్ కూడా అడ్వాన్స్ వేస్తామని అన్నారు, షూటింగ్ డేట్ ఫలానా అని చెప్పారు. నాకు కబురు రాలేదు. నాకు ఏ మూవీస్ ఉన్నాయి, ఏవో సినిమాలు ఉన్నాయి. దాంట్లో అదేంటి మనకు ఇంకా మరి ఇన్ఫర్మేషన్ రాలేదు. షూటింగ్ దగ్గరికి వస్తుంది, మామూలుగా మెజర్మెంట్స్ అడుగుతుంటారు. అవును, అది రాలేదు, ఇది రాలేదు, అడ్వాన్స్ రాలేదు. ఒకరోజు నేనే కాల్ చేశాను. ఎందుకంటే తీరా వాళ్ళు ఏదో పనిలో పడిపోయి ఏదో పనిలో ఉండి బిజీ అయిపోయి మనకు చెప్పినామని వాళ్ళు అనుకొని తీరా మనం వెళ్ళిన తర్వాత అయ్యో మర్చిపోయాం సార్, కొంప మునిగిపోయింది అని అనుకుంటే ఇబ్బంది అవుతుంది. మన వంతుగా కూడా మనం ఒక మాట్లాడదామని, సార్ అది ఏంటి సార్ మళ్ళీ మనకు షూటింగ్ పలానా రోజు అన్నారు, మరి మన ఫర్దర్ ఏంటి సార్, మరి ఇంకేమన్నా నా నుంచి ఏమైనా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలని అడుగుతా. ఓ మురళీధర్ గారు, అది చిన్న మార్పు జరిగిందండి, మనది నెక్స్ట్ సినిమా ఒకటి దీని తర్వాత ఉంది, దాంట్లో దీని సంగతి ఏంటి సార్ అంటే ఏం లేదు సార్, అది చిన్న మార్పు జరిగింది, మీకు బదులుగా ఇంకా వేరే వాళ్ళని పెట్టుకున్నారు. హై బడ్జెట్ నో ఆర్టిస్ట్, హై బడ్జెట్ ఆర్టిస్ట్. ముందు నన్ను అనుకున్నారు, నేను ఎక్కడ సంతృప్తి పడుతున్నాను అని అంటే అఫ్కోర్స్ నేను వాళ్ళ లిస్టులోకి వస్తున్నాను, నన్ను కూడా ఒక పేరు పరిశీలనలోకి తీసుకుంటున్నారు. ఈ సినిమా పోయింది, ఇంకో సినిమాకి అయితే నేను సో మచ్ ఆఫ్ పాజిటివ్ ఆ పరిశీలనలో నుంచి నన్ను పూర్తిగా వాళ్ళు పరిగణనలోకి తీసుకుంటారేమో ఒక ఆలోచన వస్తుంది. మూవీ నేమ్స్ ఏమైనా రిలీజ్ అయ్యాయా? అంజలి గారు, ప్రాప్తం ఉంటేనే మనకు వస్తుందండి. ఓకే, దానే పే లిఖా హువా హై కానే వాలే కా నామ్ అని హిందీలో అంటారు. అవును, ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి పెట్టి ఉంటుంది. నేను దాన్ని ప్రతి పాత్ర మీద కూడా చేసేవాడి పేరు రాసి ఉంటుంది, కాబట్టి వాళ్ళకి వస్తుంది. రాసి పెట్టుకోండి, చేసే ప్రతి పాత్ర మీద చేసేవాడి పేరు రాసి పెట్టుకుంటుంది. నేను ఎంత ప్రయత్నం చేసినా, నేను ఎంత కోరుకున్నా అది నాకు రాకపోవచ్చు. ఓకే, వద్దులే మనకు అది రాదులే అని అనుకున్నా కూడా రావచ్చు. ఇప్పుడు నాకు వినవయ్య రామయ్య ఈ ఉదాహరణ నేను ఊరికి అలవోకగా చెప్పడం లేదు, ప్రత్యక్ష అనుభవంతో చెప్తున్నాను. వినవయ్య రామయ్య సినిమాలు కూడా నాకు అలాగే వచ్చింది అవకాశం. సెట్లు నిలబడితే చాలు, ఒక డైలాగ్ చెప్తే చాలు అనుకునే నాకు ప్రకాష్ రాజ్ గారి పక్కన నిజంగానే ఇప్పుడు మనం రంగమార్తని రాఘవ రుచి పట్టుకున్నాం. ఎందుకో ఈ ఇంటర్వ్యూలో ఎక్కువ ప్రకాష్ రాజ్ గారి పేరే వస్తున్నదిరా. ఐ లైక్ హిమ్ వెరీ మచ్. మంచి నటులు. అయితే సార్ పక్కన కూర్చొని నేను నటిస్తున్నానంటే నిజంగా చెప్తున్నాను అంజలి గారు, నేను మా ఒక మిత్రుడికి ఫోన్ చేసి చెప్పాను వెంటనే, అక్కడ నా వర్క్ అయిపోయి మళ్ళీ మీరు కొంచెం బయట ఉండండి, మేము ఇది సెట్ మళ్ళీ చేసుకున్న తర్వాత వేరే యాంగిల్స్లో తీసుకుందాం అనుకున్నప్పుడు వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకుంటుంటే నేను బయటకు పోయి ఒక మంచి మిత్రుడికి కాల్ చేసింది ఏంటంటే, సార్ నా జీవితం మీరు వస్తూనే సినిమా జీవితంలో సగం నా కోరిక తీరిపోయింది సార్ అన్నాను. ఏంటి సార్ అంత ఎగ్జైట్ అవుతున్నారంటే, సార్ ప్రకాష్ రాజ్ గారి పక్కన కూర్చొని నేను డైలాగ్ చెప్పాను సార్ అన్నాను. ఆ రోజున నాకు గొప్ప అనుభూతి జరిగింది అంజలి గారు. రమాప్రభ గారు నన్ను ఎంత ఆశీర్వదించారంటే, అంటే ఆమె ఎంత నా మీద ప్రేమ చూపించి దాన్ని నేను ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఆమె దాన్ని ఏమంటారు అబ్బురపడింది. ఏం చేశారండి మీరు? అవును, మనం ఇంతకుముందు కలిసి చేశాం కదా ఒక సినిమా. అంటే లేదు మేడం, నేను నా పుట్టినప్పుడు చూస్తున్నాను మేడం మిమ్మల్ని, సినిమాలో చూడటమే తప్ప నేను మొట్టమొదటిసారి ఈరోజు మిమ్మల్ని కలుస్తున్నాను అంటే ఆమె ఎంత మంచి మనసు అండి రమాప్రభ గారిది. ఆమె అసలు నన్ను పలకరించవలసిన అవసరమే లేదు, కనీసం నాకేసి చూడవలసిన అవసరం లేదు. అటువంటిది నన్ను ఆపి ఎంత ప్రేజ్ చేసింది. ప్రెజరెంట్ నేను, ఆమె ప్రశంసించింది నన్ను అంటే అవి నన్ను ఇంకా బలం చేసినాయి అంజలి. నా లోపల ఇంకా బలం, నేను ఇంకా నో కాంప్రమైజ్. ఈ వీటితో 50% 60% సంతృప్తి పడద్దు, ఇంకా నువ్వు కష్టపడాలి, ఇంకా నువ్వు సాధించాలి అనేటువంటి దాన్ని నేను ఆ మేడం మాటల వల్ల నేను కొంత స్ఫూర్తి పొందాను మేడం. రమాప్రభ గారు.